అందరికీ నమస్కారం. ఈరోజు మనం పశ్చిమోత్తానాసన చేస్తున్నాను. మన శరీరంలో ఉండే 72,000 నాడులు, అందులో యోగా ప్రతిపాదించిన 3 నాడుల గురించి చెప్పబడుతుంది. ఇడ పింగళ, సుషుమ్న. సుషుమ్న నాడిలో 2 రకాల నాడులుంటాయి. అవి మొదటిది పూర్వ ఉత్తాన నాడి, రెండవది పశ్చిమ ఉత్తాన నాడి. అందుకే ఈ ఆసనానికి పశ్చిమ ఉత్తాన నాడి అని పేరు వచ్చింది. ముందుకి వంగడాన్ని పశ్చిమోత్తానం అంటారు. అయితే ఈరోజు మనం పశ్చిమోత్తాన ఆసనం చేద్దాం. ముందుగా 2 కాళ్ళను చాపాలి, 2 కాళ్ళని కలిపి ఉంచాలి, 2 చేతులను తలపై పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ ముందుకి వంగాలి. 2 చేతులతో కాళ్ళను పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ ముందుకి. One, exhale forward, inhale rise. 2, exhale, inhale. 3, exhale, inhale. 4, exhale, inhale. 5, exhale, inhale. 6, exhale, inhale. 7, exhale, inhale. 8, exhale, inhale. 9, exhale, inhale. 10, exhale, inhale. తర్వాత మనం హోల్డింగ్ ఇవ్వాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Slowly come to normal position. Release your hands. సుఖాసన. ఇప్పుడు మనం ఉపయోగాలు తెలుసుకుందాం పశ్చిమోత్తానాసన గురించి. ముందుకు వంగటం వలన వెన్నుపాము సాగదీయబడుతుంది. వెన్నుపూసలు మధ్య ఉన్న నాడులు పనిచేస్తాయి. పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరిగిస్తుంది. పొట్ట భాగం యొక్క కండరాలు బలంగా తయారవుతాయి. ఆకలి బాగా పెరుగుతుంది. క్లోమగ్రంథి యాక్టివ్ అవుతుంది. స్త్రీలకు ఋతువు సక్రమంగా జరగడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఈ ఆసనం ప్రాక్టీస్ చేస్తే మన కుండలిని జాగృతమవుతుందని యోగా శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఎవరు చేయకూడదో చూద్దాం. వెన్నుముక సమస్యలు ఉన్నవారు చేయకూడదు. అంటే సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయకూడదు. సైటికా సమస్య ఉన్నవారు చేయకూడదు. పొట్ట సర్జరీస్ అయిన వాళ్ళు ఈ ఆసనం సాధన చేయకూడదు. హై బీపీ, గుండె, మెదడు సమస్యలు ఉన్నవారు ఈ ఆసనాన్ని చేయకూడదు. మరలా మంచి ఆసనంతో కలుద్దాం. గురుభ్యో నమః.